హైదరాబాద్ కుషాయిగూడలో దారుణం జరిగింది. ఒక అమ్మాయిని ఇద్దరు యువకులు ప్రేమించారు. ఆ అమ్మాయి నాకు దక్కాలంటూ ఒకరినొకరు కొట్టుకున్నారు. ఇక అంతటితో ఆగకుండా ఓ యువకుడి కుటుంబ సభ్యులంతా కలిసి మరో మైనర్ బాలుడిపై దాడి చేసి అతని ప్రాణం తీశారు. ఆ మైనర్ బాలుడిని ట్రాప్ చేసిన కుటుంబ సభ్యులు దాడి చేయగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు ఆ యువకుడు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూసుకుంటే, కుషాయిగూడ పరిధిలోని రాధికా సెంటర్ దగ్గరలో ఈ హత్య జరిగింది. 16 సంవత్సరాల అయాన్ అనే యువకుడిపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇక జవహర్ నగర్ పిఎస్ పరిధిలోని ప్రగతి నగర్ సమీపంలో అయాన్ తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. అయాన్ ప్రేమిస్తున్న అమ్మాయిని మరో యువకుడు కూడా ప్రేమిస్తున్నాడు. అయితే ఆ అమ్మాయి తన లవర్ అని, తనతో మాట్లాడడం కానీ తిరగడం కానీ చెయ్యొద్దని ఫోన్లో ఆ యువకుడు అయాన్ను బెదిరించి బూతులు తిట్టాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరింది. దీంతో రాధికా థియేటర్ సమీపానికి రావాలని, అక్కడ మాట్లాడుకుందామని పిలిచి, నువ్వెక్కడుంటావు, నా లవర్ వెంట ఎందుకు తిరుగుతున్నావు అని అయాన్ని బెదిరించాడు ఆ యువకుడు. ఇంతలో బైక్పై వచ్చిన ఆ యువకుడి కుటుంబ సభ్యులు అయాన్ని చితకబాదారు. దీంతో అయాన్ అపస్మారక స్థితిలో పడిపోయాడు. అది గమనించిన స్థానికులు 108కి కాల్ చేసి సమాచారం ఇచ్చి అంబులెన్స్ లో కాప్రాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. ఇక అడ్మిట్ చేసుకున్న డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తుండగా అయాన్ చనిపోయాడని కుషాయిగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. హాస్పిటల్ కి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కి తరలించి దర్యాప్తు చేస్తున్నారని, మృతునిపై దాడి చేసిన వారిలో ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్తున్నారు.